గన్పార్ వద్ద నిరసన తెలిపింది. మూసి సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, అసెంబ్లీని గాంధీ భవన్ లా నడుపుతున్నారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యులు మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తున్నారన్నారు. స్పీకర్, ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం జరిగింది? వాకౌట్ చేశారు, గణపర్ గోద వరకు వచ్చారు, గణపర్ గోద నిరసన తెలిపారు. సో రేపు సభకు హాజరవుతున్నారు లేదా, అసలు ఏం జరుగుతుంది సభలో? మేము ఈ సెషన్ మొత్తం కూడా బాయ్కాట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ ఎల్పీగా ప్రభుత్వం, స్పీకర్ ఇద్దరు కలిపి సభను నడుపుతున్నారు. స్పీకర్ ఏకపక్షంగా నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని అనే పద్ధతిలో ఇవాళ వ్యవహరించారు. వాస్తవానికి ఒకసారి స్పీకర్ చైర్లోకి వచ్చిన తర్వాత ఆయన ఏ పార్టీ సభ్యుడైనా ఆ పార్టీని మర్చిపోవాలి, సభలో ఉండే అందరి హక్కుల్ని కాపాడాలి. ఇది సభ సాంప్రదాయము. దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆ పద్ధతులు నడిపి ఇప్పుడు మనం చూసినాం. కానీ ఇవాళ చాలా స్పష్టంగా బయటపడిపోయినాడు. 2 సంవత్సరాలుగా కూడా మేము చూస్తున్నాం. అనేక సందర్భాల్లో మేము పర్సనల్గా చెప్పొచ్చినాం, సభ నడిపే విధానం ఇది కాదు, మీరు ఏకపక్షంగా ఉండకూడదు, మీరు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కారు, ఇప్పుడు చైర్లో కూర్చున్నప్పుడు మీరు తప్పకుండా అందరికీ సమానంగా ఉండాలి, అంపైర్ లాగా ఉండాలి, వీలైనంత మేరకు ప్రతిపక్షం గొంతును వినిపించే ప్రయత్నం చేయాలి. ప్రజలందరూ కూడా ప్రతిపక్షం దగ్గరికి వస్తారు, వాళ్ళ సమస్యలు చెప్పమని అడుగుతారు, దాంట్లో వాళ్ళకి ఏమైనా రిలీఫ్ వస్తుందని ఆశపడతారు. అటువంటిది మీరు ప్రతిపక్షానికి అవకాశం ఇస్తలేరు, ప్రధాన ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇస్తలేరు అని మేము చాలా సందర్భంలో చెప్పొచ్చినాం. కానీ ఈ రోజు బయటపడిపోయినాడు, బహిరంగంగానే బయటపడిపోయి మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైక్ ఇవ్వను అని చెప్పి చాలా బహిరంగంగా చెప్పేసినాడు ఆయన. అదంతా కూడా పోయింది, లైవ్లో చూసినారు, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు. ముఖ్యమంత్రి, స్పీకర్ ఇద్దరు ఒకటే నడిపే సభలో మేమే ఉండి ప్రయోజనం లేదని చెప్పి మొత్తం ఈ సెషన్ మొత్తం బాయ్కాట్ చేయాలని చెప్పి నిర్ణయం చేసుకుని రావడం జరిగింది. సార్, ఎలా ఉండబోతుంది నెక్స్ట్ కార్యాచరణ? ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఏమన్నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేసుకుంటారా, లేకపోతే ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీరు అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం మాకు కూడా ఇవ్వాలి, అధికార పార్టీకి ఇస్తా అని చెప్పేసి కూడా మీరు విజ్ఞప్తి చేశారు. ఏంటి అడిగినాం, మేము ఇప్పుడు కూడా అడుగుతూనే ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే స్క్రీన్ ఏర్పాటు చేసి పీపీటీ ఇస్తుందో అదే స్క్రీన్ అట్లాగే ఉంచి మాకు అవకాశం ఇవ్వండి. మేము కూడా చెప్తాం ప్రజలకి, మీరు చెప్పిన దాని విషయంలో మీరు ఏం తప్పులు చెప్పినారో, వాస్తవాలు ఏందో మేము కూడా చెప్తాం, ప్రజలకు వివరిస్తాం. అది మా హక్కు అని చెప్పి మేము అడిగినాం స్పీకర్ గారిని. కానీ వారు అవకాశం ఇచ్చే పరిస్థితుల్లో కనబడడం లేదు. ముఖ్యమంత్రి విమర్శిస్తే మీకు మైక్ ఏనన్న స్పీకరు ఇక మాకేం అవకాశం ఇస్తాడు? వాళ్ళు సభలో మా గొంతు నొక్కినా ప్రజల్లో మా గొంతు నొక్కలేరు. బ్రహ్మాండంగా ప్రజలకు వెళ్తాం, ఊరూర వెళ్తాం, ప్రతి జిల్లాకు వెళ్తాం. ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ప్రజలు వివరిస్తాం. తెలంగాణకి ఎట్లా ద్రోహం చేస్తున్నాడో కూడా ప్రజల్లో చెప్తాం, ప్రజల్లో వీళ్ళని ఎండగడతాం. జూరాల దగ్గర ఏర్పాటు చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు శ్రీశైలం దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తపడి డిజైన్ మార్చి అక్కడ ఏర్పాటు చేశారని కూడా విమర్శలు బీఆర్ఎస్ పార్టీ పైన ప్రధానంగా చేస్తున్నారు. మీ నేత కేసీఆర్ పైన కూడా కొన్ని అసభ్య పదజాలంతో కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ మాట మాట్లాడారు, వాడు ఒక మూర్ఖుడు, వాడికి తెలంగాణ ప్రజల, మహబూబ్నగర్ జిల్లా పట్ల ప్రేమ లేని వెధవలే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. నీళ్ళలోని చోట లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకొని వాడు నెత్తిన కొట్టుకుంటాడా? ఏం చేస్తాడు? జూరాల్లో ఆఫ్టర్ ఆల్ ఉండేది 7-8 టీఎంసీల నీళ్లు. 7-8 టీఎంసీల నీళ్లకు నువ్వు అంత ఎత్తిపోతల పథకం పెడితే 2 రోజులలో అయిపోతాయి. ఆ తర్వాత జూరాల కింద ఉండే రైతులు ఏం కావాలి? ఇంత సోయిలేని వెధవలు, తెలంగాణ రైతుల పట్ల, మహబూబ్నగర్ జిల్లా పట్ల సోయిలేని వెధవలు మాత్రమే ఇటువంటి మాటలు మాట్లాడతారు. లేదా ఆంధ్రవాళ్ళకు తొత్తులైన వాళ్ళు మాత్రమే, సమైక్య ఆంధ్రవాదులకు తొత్తులైన వాళ్ళు మాత్రమే ఈ మాటలు మాట్లాడతారు. వాళ్ళకి ఏజెంట్లుగా, వాళ్ళకి తాబేదారులుగా ఉన్న వెధవలు మాత్రమే ఇటువంటి మాటలు మాట్లాడతారు. వీళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు తెలియవు. మహబూబ్నగర్ జిల్లా ఎండిపోతున్న, వలసల పాలవుతున్న మహబూబ్నగర్ జిల్లా బాధలు తెలియవు. వీళ్ళు కేవలం వాళ్ళ బూట్లు నాకి బతికొచ్చిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ దగ్గర పైరవీలు చేసుకొని బీఫామ్ తెచ్చుకున్న వాళ్ళు కాబట్టి ఇంత మించిన జ్ఞానం వాళ్ళకి రాదు, వాళ్ళకి తెలియదు. చూస్తున్నాం కదా, ఇక్కడ సభలో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ ఇద్దరు ఒకటే అవుతున్నారు. అందుకని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు కాబట్టి మేము సభ నుంచి వాకౌట్ చేశాము. సో అందుకు నిరసనగా గన్పార్క్ వద్ద వచ్చాము, ఇక్కడ నిరసన తెలిపాము. రేపు తెలంగాణ భవన్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేమే ఇచ్చుకుంటాము, మా నేత ఆధ్వర్యంలో ఇస్తాము. కాబట్టి రేపు మేము సభకి హాజరు కావడం లేదని చెప్పేసి కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదులు, రాజు న్యూస్, గన్పార్క్ నుంచి.